హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి తిరుపతికి అయితే కనుక కొన్ని లక్షల మంది భక్తులు అయితే కనుక దర్శనానికి అయితే రావడం జరుగుతుంది. దర్శనం టికెట్లు ఎక్కడ దొరుకుతాయి, టెంపుల్స్ ఎలా విజిట్ చేయాలి ఏంటనేసి చాలా మందికి తెలియదు అనమాట. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను దర్శనం టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి, టెంపుల్స్ ఎలా విజిట్ చేయాలి, ప్లేసెస్ ఎలా విజిట్ చేయాలి ఏంటనేసి మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. వచ్చేసి టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తారు ఏంటనేసి మనం తెలుసుకుందాము. ఈ టికెట్స్ వచ్చేసి 3 ప్లేసెస్లో అయితే ఇంకా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి శ్రీనివాస కాంప్లెక్స్ నియర్ బై బస్ స్టాండ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇంకోటి వచ్చేసి విష్ణు నివాసం, ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి భూదేవి కాంప్లెక్స్ అనమాట. ఇది వచ్చేసి అలిపిరి దగ్గర అయితే ఉంటుందన్నమాట. ఈ 3 ప్లేసెస్కి ఎలా వెళ్ళాలి, దర్శనం టికెట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా పదండి. ఇదే అనమాట తిరుపతి రైల్వే స్టేషన్. తిరుపతి రైల్వే స్టేషన్ అయితే ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది. ఇదొక ఎంట్రీ అయితే ఉంది, ఈతలో ఒకటి అయితే ఉంది. ఈ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఇటుపక్కకి వెళ్ళినట్టయితే కనుక మనకు విష్ణు నివాసంలో అయితే కనుక టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ విష్ణు నివాసంలో చూద్దాము టికెట్స్ ఇస్తున్నారు లేదా అనేసి. పదాము అండి. ఇట్లయితే వెళ్ళాలన్నమాట. కొత్త వాళ్ళు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఈ బ్రిడ్జ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ బ్రిడ్జ్ కాడ నుంచి అయితే కనుక మీరు లెఫ్ట్ టర్న్ అయినట్టయితే కనుక విష్ణు నివాసం రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇదిగోండి మనం ఇటు సైడ్ నుంచి అయితే వచ్చాము. ప్రెసెంట్ ఇటు సైడ్ అయితే వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ అయితే కనుక రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది అనమాట. ఇట్లా బ్రిడ్జ్ టైప్లో. దీని నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు అటు సైడ్ నుంచి వచ్చినట్టయితే కనుక రైట్ సైడ్కి అయితే టర్న్ అవ్వాల్సి ఉంటుంది. చూపిస్తాను పదండి. ఇదిగోండి ఇదే అనమాట బ్రిడ్జ్. ఇటు సైడ్ వెళ్ళినట్టయితే కనుక ఇదే అనమాట విష్ణు నివాసం అయితే కనుక. ఇదే అనమాట విష్ణు నివాసము. ఇక్కడైతే మీకు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అక్కడ ఒక రెడ్ బస్ వెళ్తుందా, అదైతే కనుక కొండకైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ రెడ్ కలర్ బస్ అయితే కనుక కొండకైతే వెళ్ళడం జరుగుతుంది. రెడ్ కలర్ బస్కి వచ్చేసి 110 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది ఏసీ బస్ అనమాట. నార్మల్ అయితే కనుక 90 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మేము బస్సులో వెళ్ళకూడదు, మేము బస్సులో వెళ్ళలేము, మాకు ఇబ్బంది, బస్ పడదనుకుంటే కనుక ఇక్కడ జీప్స్ కూడా అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇదండి ఇటు సైడ్ అయితే కనుక మొత్తం జీప్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. సేమ్ దాని ప్రైజే తీసుకుంటారు అనమాట. బస్ ప్రైజే తీసుకుంటారు. 100 రూపీస్ ఆర్ 110, అంతకుమించి అయితే ఎక్కువ అయితే ఇవ్వకండి అనమాట జీప్ వాళ్ళకి. అది మెయిన్ విషయం. దాని వెనకాల అయితే కనుక నార్మల్ నాన్ ఏసీ బస్ అయితే ఉంది. దానికైతే 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ. ఇటుపక్క అయితే ఇంకా జీప్స్ అన్నీ ఆగి ఉంటాయి. దీనికైతే కనుక 100 రూపీస్ 110 నుంచి ఎక్కువ అయితే ఇవ్వకండి. లోపలికి వెళ్ళి మన టికెట్స్ ఇస్తున్నారు లేదా అనేసి చూద్దాం పదండి. ఇదిగోండి మామూలుగా దర్శనానికి వచ్చిన వాళ్ళు అయితే కనుక ఇక్కడ స్టే కూడా చేస్తూ ఉంటారు. కింద 1 డే 2 డేస్ వరకు అయితే కనుక. ఇప్పుడు ప్రెసెంట్ దర్శనం టికెట్స్ అయితే కనుక ఇవ్వడం లేదు, అయిపోయాయి దర్శనం టికెట్స్ అయితే కనుక. ఇదిగోండి విష్ణు నివాసంలో అయితే కనుక కింద అండర్ పాస్ పార్కింగ్ అయితే ఉంటుంది. పైన రూమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. మీకు ఈ అండర్ పాస్ పార్కింగ్ ఫీజు వచ్చేసి 1 డేకి వచ్చేసి కార్కి అయితే కనుక 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే 2 వీలర్కి అయితే 1 డేకి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడైతే మీరు పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు, సేఫ్గా అయితే ఉంటాయి మీ వెహికల్స్. అది ఇప్పుడైతే కనుక దర్శనం టైమింగ్స్ అయితే మార్చేయడం జరిగింది. మామూలుగా అయితే కనుక అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లలో వచ్చేసి మీకు 1 to 4 వరకు అయితే ఇస్తామని చెప్పారు. ఇప్పుడైతే కనుక మార్చేశారనమాట. అలా మార్నింగ్ 11 to 2 వరకు అయితే ఇచ్చేయడం జరిగింది. అయితే కనుక దర్శనం టైమింగ్స్ అయితే కనుక ఈ టోకన్ టైమింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఎప్పటికప్పుడు అయితే మార్చేస్తారు. మామూలుగా అయితే 1 to 4 వరకు అయితే ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో మార్నింగ్ 11 to 2 కల్లా ఇచ్చేసారనమాట. 12కి అయితే కనుక దర్శనం టికెట్స్ లైన్ అయితే ఓపెన్ చేసేసారు. 2 లోపల అయితే కనుక అయిపోగొట్టేశారనమాట. నమ్మేదానికి తెలియదు ఈ దర్శనం టికెట్స్ టైమింగ్స్ అయితే కనుక. ఇప్పుడు మనము శ్రీనివాస్ కాంప్లెక్స్కి వెళ్ళి ఆడ ఇస్తున్నారా లేదా, ఆడ టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేసి తెలుసుకుందాం పదండి. తిరుపతి రైల్వే స్టేషన్ అయితే కనుక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట. మీరైతే చూసుకొని అయితే రండి, కన్ఫ్యూజన్ అయితే అవ్వకండి. బయటికి రాగానే బ్రిడ్జ్కి ఇటుపక్క తిరగగానే విష్ణు నివాసం అయితే ఉండడం జరుగుతుంది. మీకు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడం పెద్ద అయితే మ్యాటర్ ఏం కాదనమాట. బ్రిడ్జ్ ఒకటి ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కాడ నుంచి మీరు స్ట్రైట్గా అయితే రావాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది, అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే మీకు చూపించాను కదా, బ్రిడ్జ్ కాడ నుంచి ఇది రైల్వే స్టేషన్. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి స్ట్రైట్గా అయితే వస్తే కనుక మీరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. బస్ స్టాండ్ ఏం పెద్ద అయితే దూరం ఉండదు. రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి 1 కిలోమీటర్ అయితే ఉండదు అనమాట. ఇలా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళినట్టయితే కనుక మీకు బస్ స్టాండ్ అయితే రాస్తుంది. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఇదిగోండి ఇదే అనమాట రైల్వే స్టేషన్. అక్కడ మీకు కనిపిస్తుందో అదే రైల్వే స్టేషను. ఇదండి అదే రైల్వే స్టేషన్ అయితే కనుక. మీరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇలా అయితే కనుక బ్రిడ్జ్ కాడ నుంచి స్ట్రైట్గా రాయండి. స్ట్రైట్గా అయితే వచ్చినట్టయితే కనుక ఇలాంటి లొకేషన్ ఒకటి కనపడుతుంది. ఇట్లయితే రావాల్సి ఉంటుంది అనమాట. మీరు ఆటో వాళ్ళని అయితే అడిగినారనుకోండి, వాళ్ళైతే కనుక 100-200 అయితే ఛార్జ్ చేసి మీకు దింపేస్తారు. ఇది 100 మీటర్స్ కూడా అయితే ఉండదు. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి అయితే చాలా దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఇదిగోండి బస్ స్టాండ్ అయితే అవతల పక్క అయితే ఉందన్నమాట. మీరు అవతల నుంచి అయితే యువతలు క్రాస్ చేసి వచ్చేసాను. ఇది పిల్లర్ నెంబర్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లర్ నెంబర్ P27. ఇటు సైడ్ నుంచి అయితే ఇట్లా వెళ్తే వెళ్ళవలసి ఉంటుంది. మనము ఇట్లా వెళ్ళినట్టయితే కనుక శ్రీనివాస్ కాంప్లెక్స్ అయితే వస్తుంది. మీకు అయితే స్ట్రైట్ అయితే వెళ్ళాలి. మీకు పిల్లర్ నెంబర్ కూడా చూపిస్తాను ఎక్కడ ఉంటుంది అనేసి. ఇది బస్ స్టాండ్ నుంచి ఇది ఇట్లా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళినట్టయితే కనుక శ్రీనివాస్ కాంప్లెక్స్ అనేది వస్తుంది. మీకు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ శ్రీనివాస్ కాంప్లెక్స్ అనేసి వచ్చేస్తుంది అనమాట. బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక
100 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ గరుడ వారి దాటగానే యువతల పక్క అయితే ఉంటుంది. మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను పదండి. ఇదిగోండి ఇదే అనమాట శ్రీనివాస్ కాంప్లెక్స్ అయితే కనుక. అటు నుంచి మనం ఇటు నుంచి అయితే వచ్చాము, ఇటు నుంచి అయితే కానీ ఇటు పక్క అయితే ఇదే అనమాట శ్రీనివాస్ కాంప్లెక్స్. ఇదిగోండి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లా ఇదే అనమాట శ్రీనివాస్ కాంప్లెక్స్ అయితే కనుక. ఇప్పుడు టికెట్స్ అయితే ఆపేశారు. మార్నింగ్ 11 to 2 వరకు అయితే ఇచ్చారంట. అంటే విష్ణు నివాసము ఈ శ్రీదేవి కాంప్లెక్స్ రెండు ఒకటే టైమింగ్స్ అయితే కనుక మనకి. ఇదే అనమాట శ్రీనివాస్ కాంప్లెక్స్ అయితే కనుక. ఇట్లా నుంచి ఇట్లా లోపలికి అయితే ఎంటర్ అయితే కనుక ఇక్కడైతే మీకు టికెట్స్ వేసడం జరుగుతుంది. ఇదే అనమాట దర్శనం లైన్ టికెట్స్ అయితే కనుక. అది ఇప్పుడైతే కనుక ప్రెసెంట్ క్లోజ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్లో కూడా సేమ్ టైమింగ్ అని చెప్పేసి ఇక్కడ పోలీస్ మేడం అయితే మనకు చెప్పడం జరిగింది. మీరు కూడా అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటనేసి బ్రీఫ్గా అయితే పైన చూపించడం జరుగుతుంది. పదండి అక్కడికి భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ఇది టీటీడీకి సంబంధించిన రూమ్స్ అనమాట. ఇక్కడ మీకు రూమ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట. ఇవి బిల్డింగ్స్ అన్ని రూమ్స్ అనమాట. మీరు అక్కడైతే ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీలోకి వెళ్ళినట్టయితే కనుక మీకు రూమ్స్ కూడా దొరకచ్చు. ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కనుక మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడైతే కనుక ఇక్కడ కూడా రూమ్స్ తీసుకోండి. మీకు ఇక పక్కనే మీకు టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే అనమాట శ్రీనివాస్ కాంప్లెక్స్ అయితే కనుక. ఇప్పుడు ప్రెసెంట్ 11 to 2 అయితే కనుక క్లోజ్ చేశారు. టికెట్స్ని బట్టి రష్ను బట్టి అయిపోవడం జరుగుతుంది. అది మెయిన్ విషయం అనమాట. భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇదే అనమాట భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ మీకు పార్కింగ్ స్లాట్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇటు సైడ్ హెవీ వెహికల్స్ కానీ చిన్న వెహికల్స్, కార్స్, 2 వీలర్స్ అన్నీ అయితే పార్క్ చేసుకోవచ్చు ఫ్రీగా అయితే కనుక. కానీ స్ట్రైట్ వెళ్ళినట్టయితే కనుక మీకు కొండకి వెళ్ళడానికి బస్సెస్ కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. నాన్ ఏసీ బస్సెస్, ఏసీ బస్సెస్ రెండు అయితే అవైలబుల్గా ఉంటాయి. నాన్ ఏసీ వచ్చి 90 రూపీస్, ఏసీ వచ్చి 110 రూపీస్ అయితే ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను పదండి. బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి. బస్సెస్ అనమాట అది. ఇక్కడ జీప్స్ కూడా అయితే ఉంటాయి. ఇటు సైడ్ బిగ్ జీప్స్ అయితే ఉంటాయి అనమాట. అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇటు సైడ్ నుంచి మీరు రైట్ సైడ్ వెళ్ళినట్టయితే కనుక మీకు టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవ్వట్లేదు. అక్కడ శ్రీదేవి కాంప్లెక్స్లో విష్ణు నివాసంలో ఏం టైమింగ్స్ అయితే ఉంటాయి అవి కూడా ఇక్కడే అనమాట టైమింగ్స్. ఇదండి ఇవన్నీ బస్సెస్ అయితే కనుక కొండకైతే వెళ్తాయి. మీకు ఈ బస్సు అయితే కొండకైతే వెళ్తుంది. ఇప్పుడు ఎన్ని బైక్స్ అయితే ఇక్కడ పార్కింగ్ చేశారు చూడండి. చాలా అంటే చాలా బైక్స్, హెవీ వెహికల్స్, కార్స్ అన్ని ఇక్కడైతే పార్క్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఇదిగోండి ఇదే అనమాట టికెట్స్ ఇచ్చే ప్లేస్ అయితే కనుక. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇవ్వట్లేదు. మామూలుగా అయితే మార్నింగ్ 11కి స్టార్ట్ చేశారనమాట దర్శనం లైన్. మామూలుగా 2 o'clockకి 1 o'clock ఓపెన్ చేసి ఇప్పుడైతే కంప్లీట్ చేశారు దర్శనం టికెట్స్ అయితే కనుక. రష్ను బట్టి టికెట్స్ని బట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. ఇదే అనమాట టికెట్స్ ఇచ్చే ప్లేస్ అయితే కనుక. ప్రెసెంట్ అయితే క్లోజ్లో అయితే ఉంది. అది మెయిన్ మ్యాటర్. చూడండి ఎన్ని బస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బస్సెస్ ఉన్నాయి చూడండి. చూద్దాం చాలా అంటే చాలా ఎన్ని కొండకి వెళ్ళేటి అనమాట. ఎన్ని ఎక్కించుకొని వెళ్తాయి కొండకి. అది మెయిన్ విషయం. చూడండి అక్కడ నుంచి 1, 2, 3, 4, 5 బస్సులు అయితే ఉన్నాయి. 6 బస్సులు అయితే ఉన్నాయి అనమాట మొత్తం. ఒకటైతే వెళ్తాను చూడండి. ఇట్లా చాలా అంటే చాలా బస్సెస్ అయితే ఉంటాయి మీకు. ఆల్రెడీ ఒకటి ఫుల్ అయిపోయింది వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఫుల్ చేసుకొని అయితే వెళ్తాయి అనమాట మొత్తం కొండకి అయితే కనుక. అది మెయిన్ విషయం. ఇంతవరకు అయితే కనుక మీరు వీడియోలో దర్శనం టికెట్స్ ఎక్కడ దొరుకుతాయో ఎలా తీసుకోవాలని చూశారు కదా. ఈ దర్శనం టికెట్ టైమింగ్స్ అయితే కనుక నమ్మేదానికి అయితే లేదు. మామూలు నిన్న వరకు అయితే కనుక మామూలుగా midnight ఇస్తూ ఉండేవాళ్ళు. 12 to 3 వరకు అయితే ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజు నుంచి వచ్చేసి మధ్యాహ్నం 1 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే ఇస్తామని చెప్పేశారనమాట. మామూలుగా అయితే కనుక ఇప్పుడు దగ్గరికి వెళ్ళి కనుక్కునే విషయంలో అయితే కనుక మార్నింగే దర్శనం లైన్ అయితే ఓపెన్ చేశారు. దర్శనం లైన్ టికెట్స్ అయితే కనుక 11కి ఓపెన్ చేశారని చెప్పారు. 11 to 2 లోపల అయితే కనుక మొత్తం దర్శనం టికెట్స్ అయితే ఇచ్చేసారంట. అదే అనమాట ఈ దర్శనం టికెట్ టైమింగ్స్ అయితే నమ్మేదానికి లేదు. రష్ ఎక్కువ ఉందంటే కనుక దర్శనం లైన్ టికెట్స్ అయితే కనుక ఓపెన్ చేస్తారు. టికెట్స్ అయితే ఇచ్చేస్తారనమాట. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే ప్లాన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతిలో ఏవేవి టెంపుల్స్ మెయిన్ దర్శనం చేసుకోవాలా ఏంటనేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోకి ఇప్పుడే లెంత్ ఎక్కువ అయిపోయింది. పార్ట్ 2లో మెయిన్ టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. స్టే ట్యూన్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.